మనుషుని జీవితంలో ఉన్న అంధత్వం తొలగి దేవుని మహిమను చూడగలగాలంటే నెంబర్ 1, దేవుని వాక్యం అనే ఉపదేశం, దేవుని నోట నుండి వస్తున్న జీవపు వాక్ అనే ఉమ్ము నేల మట్టి పోయిన నీతో అణువణువున జీర్ణించుకోవాలి. జీర్ణించుకుపోయిన నీవు అదే ఒక అభిషేకమై, నీవు పరిశుద్ధాత్మతో సమ్మిళితమైన అనుభవమే నీకు అభిషేకముగా పూయబడాలి. ఆమెనే చెప్పండి. ఈ 2 చేశాడు. ఉమ్మి వేశాడు, బురద చేశాడు, అది అతనికి పూసాడు. అంటే ఆ వాక్యము ఇతడు కలిసిపోయినప్పుడు దాన్నే అభిషేకంగా ఆయన పూసాడు. ఇప్పుడు అది అతని మీద ఉంది. ఎతని మీద ఉంది? ఏ అభిషేకం ఉంది? పూసింది ఏది? మట్టి ఉమ్మి, మట్టి ఉమ్మి. ఈ మనుషుడు, ఈ గుడ్డివాడైన ఇతడు దేవుని వాక్యం మిళితమైన అనుభవమే అతని మీద పూయబడి ఇప్పుడు అతని మీద పనిచేస్తున్నది. హల్లెలూయా. అతని మీద పనిచేస్తుంది. నీలో పనిచేసేది దేవుని వాక్యమే. నీ వాక్యము నీతో సమ్మిళితమైనప్పుడు అది నీకు అభిషేకముగా పూయబడుతుంది. ఆ అభిషేకం ఏమి చేస్తుందో తెలుసా? ఎక్కడెక్కడైతే నిర్జీవమైన స్థితి నీలో ఉందో, దేవుణ్ణి చూడలేని అంధత్వం ఉందో, వాక్యములోని ధర్మశాస్త్రంలోని రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని అంధత్వం ఉందో, అక్కడ చనిపోయిన నిర్జీవమైన ప్రతిదానికి అది ఒక అభిషేకమై పనిచేయటం మొదలు పెడుతుంది. ప్రభు అన్నాడు, అది పూసిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ వెళ్ళి సిలోయమను కొనేటికెళ్ళి అందులో కడుక్కోమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ కడుక్కోవటం, సిలోయమను కోనేటిలో కడుక్కోవటం ఏమి నేర్పుతుంది? అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకుని. చెప్పండి. నీళ్లతో కడుక్కోవటం ఏంటి? చెప్పండి రా. బాప్తిస్మం పొందటం. స్తోత్రం చెప్పండి. లేచి నువ్వు వెళ్ళి నీ పాపములను కనుక్కో. ఎలా? బాప్తిసం పొంది. ఒకవేళ ఒక మాట చెప్తాను నేనండి, నీవెంత కాలం నుండి దేవుని వాక్యం వింటున్నా, దేవుని వాక్యం అనే ఆయన నోటు నుండి వచ్చిన భూమి నీ మీద పడుతున్నా, అది నిన్ను బురద చేస్తున్నా, వాక్యం నిన్ను అనువనమున జీర్ణించుకుపోతున్నా, నువ్వు తండ్రికి విధేయత చూపకపోయినా, నీ వెళ్ళి బాప్తిస్మం పొంది కడుక్కోకపోయినా నీకు దృష్టి రాదు. బాప్తిస్మం అనేది చాలా ముఖ్యం. బాప్తిస్మం పొంది నీ పాపములను నువ్వు కడుక్కో. పాపములను నువ్వు కడుక్కో. ఇప్పుడు ఆ గుడ్డివాడు ఉన్నాడు, చాలా జాగ్రత్తగానండి. అప్పటికే ఆ ఉమ్మి ఈ మట్టితో మిళితమైపోయింది. ఇటు పూయబడింది. అక్కడికి వెళ్ళేసరికి ఉమ్మ ఆరిపోయింది. ఏం మిగిలింది? మాట్లాడండారా? ఏం మిగిలింది? మట్టి మిగిలింది. ఈ గుడ్డోడికి ఇంకొస్తంత మసక ఉంటుంది తప్ప ఆ మట్టి ఉంటే ఫలితం లేదు. ఎదురెళ్ళి కడుక్కోవాలి. ఇప్పుడు అతను కడుక్కున్నాడు. జరిగిన అద్భుతం ఏంటి? చూపు పొందాడు. ఓకే. ఇప్పుడు అతను కడుక్కున్నప్పుడు ఈ మట్టి ఏమైంది? నీళ్ళల్లో కలిసిపోయి భూమి మీదకి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీ ప్రాచీన స్వభావం, నీ పాత పురుషుడు, నీ ప్రాచీన స్వభావం, అంతేకాదు నీ ప్రాచీన పురుషుడు అంటే ఆదామును బట్టి నీలోకి వచ్చిన స్వభావం అది పాతి పెట్టబడాలి. అదిగో ఆ మట్టిలో కలిసిపోయింది. ఆ మట్టిలో కలిసిపోయింది. బాప్తిసం అంటే అర్థం అదే కదండి. బాప్తిసం పొందినప్పుడు 2 అర్థాలు వస్తున్నాయి.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఓకే, బాప్తిసం పొందినప్పుడు 2 అనుభవాలు మనకు వస్తున్నాయి. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. నీళ్ళల్లో ముంచబడినప్పుడు మనకు నేర్పుతున్న మాట ఏంటి? నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఇక అతను లేడు. దాని గురించి పౌలయ్య గారు అంటాడు, ఇప్పుడు నువ్వు క్రీస్తు బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుతో కూడా చనిపోయాడు. మరి చనిపోయాక పౌలయ్య గారు అంటాడు, పాపము చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి పాపము విషయమై నేను మృతుడను చచ్చిన వాడు నన్ను గుర్తు చేసుకో అంటాడు. ఇప్పుడు ఇతను గుడ్డోడు ఆ మట్టి కడుక్కున్నాడు, ఆ మట్టిలో కలిసిపోయింది, నీళ్ళలో ఏకమై. నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీ పాప స్వభావం, ఆదాము నుండి వచ్చిన స్వభావం, పాపము విషయమై నీలో ఉన్న ఇచ్చలు చనిపోవాలి. ఇది లేకపోతే అది బాప్తిసం కాదు బిడ్డ. నువ్వు నీళ్ళల్లో బాప్తిసం పొందినప్పుడు, సిలోయమను కోనేటి దగ్గర నువ్వు కడుక్కున్నప్పుడు ఆ మట్టి కింద మట్టితో కలిసిపోయింది. నీ ప్రాచీన స్వభావం పాతి పెట్టబడింది. ఇది వరకున్న అసూయ, ద్వేషం, కోపం, ఓర్వలేనితనం, క్షమించలేని మనస్తత్వం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న స్వభావాలు ఇక నీలో కనపడకూడదు. ఆ మట్టి మరల మట్టి అయిపోయింది. ఇదే బాప్తిసం నేర్పుతున్న మాట. ఆ నీళ్లు నీ మీద పడగానే పాపం విషయమైన మృతుడిగా మార్చబడ్డావు. మరలా నీళ్ళల్లో నుండి బయటకు రాగానే నేను క్రీస్తుతో కూడా జీవించుచున్నాను. క్రీస్తు పునరుద్ధానుడే ఏ విధంగా లేపబడ్డాడో ఇప్పుడు నేను కూడా పాపము విషయమై మృతి నొందిన నేను ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచినట్టుగా నేను ఇప్పుడు మరలా తిరిగి లేచు. ఎందుకు? మరలా పాపం కొరకు కాదు, పాపము విషయమై మృతి నొందాను, దేవుని విషయమై జీవించుటకు నేను పునరుద్ధానము నొందాను. నీళ్ళు కడుక్కుంటామంటే ఇదే నేర్పుతుంది. కటిక్కి నీళ్ళు ముంచెత్తే మునిగిపోతే అంతేనా? పాపం విషయమే చచ్చిపోయావా? నీ మట్టి భూమిలో కలిసిందా? నీ ప్రాచీన స్వభావం, అసూయ, ద్వేషం, మత్సరం, కలవరం, నీలో ఉన్న ఓర్వలేనితనం, దేవునికి వ్యతిరేకమైన మోహపు చూపు, ఇవన్నీ మట్టిగా మరలా భూమిలో కలిసిపోయాయా? కలవకపోతే నీ కళ్ళు తెరవబడ్డావు. మట్టి మరలా నీళ్ళల్లో ఏకమై భూమిలోకి వచ్చేయాలి. బాప్తిస్మ అనుభవం ద్వారా పాపపు కోరికలు చనిపోవాలి. పాప విషయమైన మృతుడిగా మార్చబడాలి. సిలోయమను కోనేటి దగ్గర నీళ్ళు కడుక్కున్నాడు. మరలా అతను కడుక్కున్నప్పుడు ఈ మట్టిలో కలిసిపోయింది. అంటే పాపము విషయమై చనిపోయి ఆదాము స్వభావం ఈ మట్టి చనిపోయింది. ఇప్పుడు అతను బ్రతికేది ఎవరి కొరకు? దేవుని కొరకు. నీళ్ళల్లో కడగబడగానే అతని పాపములు కడిగివేయబడ్డాయి. ఇప్పుడు అతడు క్రీస్తు కొరకు జీవిస్తున్నాడు. ఈ అనుభవానికి రాగానే అతని కనులు చెప్పండరా, అది ఇక్కడికి వస్తే కానీ నీ కళ్ళు తెరవబడవు. నీ కళ్ళు తెరవబడినప్పుడు తేటగా చూస్తావు. ఆయన ఎలా ఉంటాడో చూస్తావు, ఆయన మహిమ ఏంటో చూస్తావు, ఆయన ప్రభావం ఏంటో చూస్తావు, ఆయన గ్రంథంలో నీ విషయమై రాసి ఉంచింది ఏంటో చూస్తావు. నీ ఎడల దేవుని ఏర్పాటు ఏంటో, ప్రణాళిక ఏంటో, నీ నుండి పరలోక తండ్రి ఏం కోరుకుంటున్నాడో, నీలో ఆయన కోరుకుంటున్నది ఏంటో నీకు అర్థమైపోతుంది. కళ్ళు తెరవబడిన అనుభవం కావాలి బిడ్డలారా. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఉపదేశం అందించిన నా నోట నుండి మాట వచ్చింది, మట్టి వైన నీ మీద పడింది, నేను పూర్తి చేసిందా? ఆ మట్టి, నువ్వు మట్టివి కదా, నా వాక్కుని ఎందుకు వచ్చినప్పుడు నా వాక్యము నీతో కలిసిపోయిందా, మిళితమైందా? ఎందుకు అవలా? నువ్వు నిద్రపోయావు, నువ్వు ఆశారపురంకి వచ్చావు, మొక్కుబడి తీసుకుంటూ వచ్చావు. ఉపవాసుకోవటం పేరుకే, కడుపులో పేగులన్నీ పుల్లే. జాగ్రత్త. ఒక ప్రతిష్ఠిత వైరాగ్య సమర్పణలతో మనం కలుసుకుంటే ప్రభువు తీర్పు తీర్చే రోజున అడుగుతాడు. 40 దినాలు నా సన్నిధిలో ఉన్నారే,
నా సేవకుడు రోజుకొక సేవకుని తీసుకొచ్చి నా వాక్యాన్ని మీకు వెల్లడి చేయించాడే. ఆ వాక్యం, ఆ జీవవాక్యం, ఆయన నా నోట నుండి వచ్చిన ఉమ్మి ఆ జీవవాక్యం నీలో పనిచేసిందా? మట్టివైన నీతో సమ్మిళితమైందా? ఎందుకు అవ్వలేదు అని అడుగుతాడు. ఆ వాక్యమే అభిషేకంగా నీ మీద ఎందుకు నిలవలేదు? ఆ వాక్యమైన నీవు ఆ మట్టి బురద ఏకమైపోయినప్పుడు మరి బురదని ఎందుకు కడుక్కోలేదు? నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి నువ్వు బాప్తిసం ఎందుకు పొందలేదు? సరే, బాప్తిసం పొందిన నీవు అసలు పాపం విషయమై బాప్తిసం యొక్క అర్థాన్ని ఎందుకు నువ్వు నెరవేర్చలేదు? బాప్తిసం పొందేశాం, మరి పాపం విషయమై ఎందుకు చనిపోలేదు? పాపము చేయ అవకాశం వచ్చిన ప్రతిసారి బాప్తిసం పొందిన వారికి ఒక గుర్తు రావాలి. నేను పాపము విషయమై మృతుడను, సచ్చిన వాడనన్న సంగతి గుర్తు రావాలి. అది నీకు గుర్తు రావట్లేదంటే నువ్వు బాప్తిసం పొందలేదని అర్థం. నీ బాప్తిస్మానికి నువ్వు విలువ ఇవ్వలేదని అర్థం. సిలోయ మన కోనేట్లో కడుక్కోవాలి, శుద్ధి అవ్వాలి. అదిగో అతడు కడుక్కున్నాడు. అతని కన్నులు చెప్పండి ఈ శుభవేళ ఆయన గ్రంథములో, ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ఆయన నా కన్నులు తెరిశాడు అన్న ఈ లేఖన సారాంశం మీ జీవితంలో వాగ్దాన ఫలంగా అనుభవించుతారు.